హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పెనం పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత 8 ఉసిరికాయలు ఉన్నాయి ఇంట్లో. 8 ఉసిరికాయలు ఆయిల్లో వేసాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఆయిల్లో వేపుతున్నాను అనమాట. వేపిన తర్వాత ఆవకాయ పచ్చడి తయారు చేస్తాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, చూడు ఉసిరికాయ ఆవకాయ పెడుతున్నాను. ఒక 4 స్పూన్లు ఆవాలు వేసుకొని, ఎన్నో కాదు 8 కాయలు 4 స్పూన్లు వేసుకున్నాను. కొంచెం వేపి తీసుకొస్తాను. ప్లేట్లో తీసేసుకున్నాం. ఆవాలు వేపేసి మిక్సీ చేసుకుందాం. ఆవాలు మిక్సీ. 8 ఉసిరికాయలు వేపనివి ఆయిల్లో ఫ్రై చేశాను. ఫ్రై చేసి దానికి తీసేసాను. నేను పిక్కలు వేసుకుంటాను. నాకు పిక్కలు పచ్చళ్ళలో పిక్క సీకడం అంటే చాలా ఇష్టం. 4 చెంచాలు ఆవాల పిండి, ఆవాల పొడి, మెంతిపిండి, మెంతి పొడి, సాల్ట్, ఎల్లుల్లిపాయలు, కారం వేస్తున్నాను. గానుగ నూనె వేస్తున్నాను. గానుగ నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి. నేను 8 కాయల మూల ఉజ్జాయింపుని పెట్టేస్తున్నాను. ఎక్కువ లేవు కదా, అయిపోతుంది కదా తొందరగాని. ఉసిరికాయతో చిన్న ఆవకాయ పెట్టాను అన్నమాట. ఫుల్ ఉంది ఫ్రెండ్స్. ఉసిరికాయ ఆవకాయ పచ్చడి అయిపోయింది. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఉసిరి ఆవకాయ పెట్టాను 8 కాయలు. ఇది ఫుల్ వీడియో కావాలంటే ఎస్డివి సాయి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఎస్డివి సాయి ఛానల్లో పెడతాను, చూద్దిరిగాను. సింపుల్గా పెట్టాను ఫ్రెండ్స్. ఏంటంటే 8 కాయలే కదా, అందుకని ఇంకా కొలతలు ఏమి లేకుండా నాకు ఉజ్జాయింపుని వేసేసాను అనమాట.